హలో ఆల్, వెల్కమ్ టు ఎంబెడెడ్ గైడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆపరేటర్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ పార్ట్ 2. పార్ట్ 1లో అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు వీడియోలో వచ్చేసి రిమైనింగ్ ఆపరేటర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని ఎందుకు యూస్ చేస్తారంటే ఎక్స్ప్రెషన్స్ యొక్క వాల్యూస్ని కంపేర్ చేయడానికి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూస్ చేస్తారు. ఏదైనా ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయాలి అంటే ఆపరేటర్స్ యొక్క ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ రూల్స్ అనేవి మనకు తెలియాలి కాబట్టి ఆ వాల్యూస్ అండ్ రూల్స్ని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వాలిటీ అండ్ నాట్ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా రిలేషనల్ ఆపరేటర్స్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను x ఈక్వల్ టు 10 అండ్ y ఈక్వల్ టు 9గా కన్సిడర్ చేసుకున్నాను. అండ్ దెన్ ఒక ఎక్స్ప్రెషన్ కూడా తీసుకున్నాను, x గ్రేటర్ దాన్ y. దట్ మీన్స్ 10 గ్రేటర్ దాన్ 9. అంటే ఈ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అండ్ ఫాల్స్ అంటే బులియన్ వాల్యూస్. ఈ బులియన్ వాల్యూస్ని సి లాంగ్వేజ్లో డిఫైన్ చేయలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రూ అండ్ ఫాల్స్ ఈ సి లాంగ్వేజ్లో ట్రూ అంటే 1గా కన్సిడర్ చేస్తారు, ఫాల్స్ అంటే 0గా కన్సిడర్ చేస్తారు. ఎక్స్ప్రెషన్స్లో మనం రిలేషనల్ ఆపరేటర్స్ని యూస్ చేస్తే వాటిని రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఈ రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ని మనం ప్రింట్ఎఫ్లో ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంట్ x ఈక్వల్ టు 10 అండ్ y ఈక్వల్ టు 9గా కన్సిడర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ఎఫ్లో ఎక్స్ప్రెషన్ నేను ఆర్గ్యుమెంట్గా పాస్ చేశాను. ఆ ఎక్స్ప్రెషన్ వచ్చేసి x గ్రేటర్ దాన్ y. అంటే ఈ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ కాబట్టి నాకు 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ఎఫ్లో నేను x లెస్ దాన్ y అనే ఎక్స్ప్రెషన్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేశాను. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ కాబట్టి 0 ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y ఎక్స్ప్రెషన్ నేను ప్రింట్ఎఫ్లో ఆర్గ్యుమెంట్గా పాస్ చేశాను. కండిషన్ ఫాల్స్ కాబట్టి 0 ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి x నాట్ ఈక్వల్ టు y ఎక్స్ప్రెషన్ని పాస్ చేశాను ప్రింట్ఎఫ్లో. ఈ కండిషన్ అనేది ట్రూ కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో x ఈక్వల్ టు y అనేది మెన్షన్ చేశాను. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి 0 అనేది అవుట్పుట్గా ప్రింట్ అవుతుంది. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో యూస్ చేస్తారు అండ్ లూప్స్లో కూడా యూస్ చేస్తారు. సో ఇది రిలేషనల్ ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ పర్పస్ ఏంటంటే మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ని కంబైన్ చేయడానికి ఈ లాజికల్ ఆపరేటర్స్ని యూస్ చేస్తారు. సో ఇవి వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్, లాజికల్ అండ్, లాజికల్ ఆర్ అండ్ లాజికల్ నాట్. వీటి ప్రెసిడెన్స్ వాల్యూ అండ్ అసోసియేటివిటీ రూల్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇప్పుడు అండ్ ఆపరేటర్ యొక్క ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందనేది చూద్దాం. అండ్ ఆపరేటర్లో 2 కండిషన్స్ అనేవి ట్రూ అయినప్పుడు రిజల్ట్ ట్రూ అవుతుంది, అదర్వైజ్ రిజల్ట్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ట్రూ అండ్ ఫాల్స్ వచ్చేసి బులియన్ వాల్యూస్ కాబట్టి సి ప్రోగ్రామింగ్లో ఈ బులియన్ వాల్యూస్ ఎలా కన్సిడర్ అవుతాయంటే రిజల్ట్ అనేది ఫాల్స్ అయితే ఈ అండ్ ఆపరేటర్ అనేది 0ని రిటర్న్ చేస్తుంది. ఇన్ కేస్ రిజల్ట్ అనేది ట్రూ అయితే ఈ అండ్ ఆపరేటర్ వచ్చేసి 1 వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 వేరియబుల్స్ని కన్సిడర్ చేసుకున్నాను, a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 5 అండ్ c ఈక్వల్ టు 0. అండ్ అలాగే ఇక్కడ నేను 2 ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నాను, a ఈక్వల్ టు 10 అలాగే b లెస్ దెన్ a. ఈ 2 ఎక్స్ప్రెషన్స్కి మధ్య నేను లాజికల్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ 2 కండిషన్స్ కూడా ట్రూ, a ఈక్వల్ టు 10 అనేది ట్రూ అండ్ అలాగే b లెస్ దెన్ a అనేది కూడా కండిషన్ ట్రూ కాబట్టి మనకి రిజల్ట్ వచ్చేసి ట్రూ. సో అప్పుడు లాజికల్ ఆపరేటర్ 1ని రిటర్న్ చేస్తుంది. సో ఓవరాల్గా ఈ ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ వచ్చేసి 1 అవుతుంది. సో లాజికల్ అండ్ ఆపరేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ లాజికల్ ఆర్ ఆపరేటర్ యొక్క ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందంటే మనకి బోత్ కండిషన్స్ అనేవి ఫాల్స్ అయితే రిజల్ట్ అనేది ఫాల్స్ అవుతుంది, అదర్వైజ్ రిజల్ట్ వచ్చేసి ట్రూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 వేరియబుల్స్ తీసుకున్నాను, a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 5 అండ్ c ఈక్వల్ టు 0. అండ్ అలాగే 2 ఎక్స్ప్రెషన్స్ని కన్సిడర్ చేసుకుని ఆ 2 ఎక్స్ప్రెషన్స్కి మధ్య నేను ఆర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 కండిషన్స్లో 1 కండిషన్ వచ్చేసి ట్రూ అవుతుంది, అనదర్ కండిషన్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది. a గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు b వచ్చేసి ట్రూ అవుతుంది, b గ్రేటర్ దాన్ 15 అనేది ఫాల్స్ అవుతుంది. ఆర్ ఆపరేటర్లో మనకి ఒక కండిషన్ ట్రూ అండ్ అలాగే ఇంకో కండిషన్ ఫాల్స్ అయినప్పుడు రిజల్ట్ వచ్చేసి ట్రూ అవుతుంది కాబట్టి
ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే 1 అని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఆపరేటర్. ఈ నాట్ ఆపరేటర్లో ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందంటే కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు రిజల్ట్ ట్రూ అవుతుంది, కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు రిజల్ట్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది. ఈ నాట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇట్ నెగేట్స్ ద వాల్యూ ఆఫ్ ద కండిషన్. అంటే మనకి కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు రిజల్ట్ వచ్చేసి ట్రూ ఇస్తుంది. ఇన్ కేస్ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు మనకి రిజల్ట్ని ఫాల్స్గా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 వేరియబుల్స్ని కన్సిడర్ చేసుకున్నాను. a = 10, b = 5 అండ్ c = 0. అండ్ అలాగే ఒక ఎక్స్ప్రెషన్ కూడా కన్సిడర్ చేసుకున్నాను a = 10. ఈ ఎక్స్ప్రెషన్కి నేను నాట్ ఆపరేటర్ని అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో మనకి a = 10 అనే కండిషన్ అనేది ట్రూ అవుతుంది. బట్ నాట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇట్ నెగేట్స్ ద వాల్యూ ఆఫ్ ది కండిషన్ కాబట్టి మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ అవుతుంది. అప్పుడు నాట్ ఆపరేటర్ వచ్చేసి 0ని రిటర్న్ చేస్తుంది. సో లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఈ విధంగా వర్క్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఈ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనేవి యునరీ ఆపరేటర్స్. సో దట్ ఆపరేటర్స్కి సింగిల్ ఆపరెంట్ మాత్రమే అవసరం అవుతుంది. ఈ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ని మనం వేరియబుల్స్కి మాత్రమే యూస్ చేయాలి. మనం కాన్స్టెంట్స్కి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ని యూస్ చేయకూడదు. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. అవేంటంటే పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x++ అనేది పోస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది, ++x అనేది ప్రీ ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ x అనేది పోస్ట్ డిక్రిమెంట్ అవుతుంది, -x అనేది ప్రీ డిక్రిమెంట్ అవుతుంది. ఏదైనా వేరియబుల్కి మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్ అప్లై చేసినప్పుడు ఆ వేరియబుల్ యొక్క కంటెంట్కి 1 యాడ్ అవుతుంది. ఇన్ కేస్ మనం వేరియబుల్కి డిక్రిమెంట్ ఆపరేటర్ అప్లై చేస్తే ఆ వేరియబుల్ యొక్క కంటెంట్లోంచి 1 వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ యొక్క ప్రెసిడెన్స్ వాల్యూ అండ్ అసోసియేటివిటీ రూల్స్ అని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇప్పుడు మనం పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ అలాగే ప్రీ ఇంక్రిమెంట్ ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ x = 10 అని వేరియబుల్ని కన్సిడర్ చేసుకున్నాను. ఈ xని నేను పోస్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను, దట్ మీన్స్ x++ అండ్ దెన్ ఈ వేరియబుల్ నేను ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ x = 10 అండ్ నెక్స్ట్ నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను కాబట్టి x వాల్యూ 11 అయ్యి నాకు 11 అనేది ప్రింట్ అవుతుంది అవుట్పుట్గా. నెక్స్ట్ ప్రీ ఇంక్రిమెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంట్ x = 10, నెక్స్ట్ ఈ xని నేను ప్రీ ఇంక్రిమెంట్ చేస్తున్నాను, దట్ ఈస్ ++x అండ్ దెన్ ఈ x వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. అవుట్పుట్ వచ్చేసి 11 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్లో కూడా మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూస్ చేసాం కాబట్టి ఒక వాల్యూ అనేది వేరియబుల్ యొక్క కంటెంట్కి యాడ్ అవుతుంది. సో మనకి 11 అనేది ప్రింట్ అవుతుంది పోస్ట్ ఇంక్రిమెంట్ అలాగే ప్రీ ఇంక్రిమెంట్లో. బట్ పోస్ట్ ఇంక్రిమెంట్కి ప్రీ ఇంక్రిమెంట్కి డిఫరెన్స్ మనకి ఎక్కడ తెలుస్తుందంటే మనం ఇలా వాల్యూని వేరియబుల్ యొక్క వాల్యూని ఇండివిజువల్గా ఇంక్రిమెంట్ చేసినప్పుడు మనకి డిఫరెన్స్ అనేది తెలియదు. ఈ వేరియబుల్ అనేది ఎక్స్ప్రెషన్లో పార్ట్ అయినప్పుడు మనకి డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుని మనం పోస్ట్ ఇంక్రిమెంట్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ x = 10 అని తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి y = x++. ఇక్కడ నేను పోస్ట్ ఇంక్రిమెంట్ యూస్ చేస్తున్నాను. సో అండ్ దెన్ y వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ప్రింట్ చేస్తే y వాల్యూ అనేది 10 వస్తుంది, 11 రాదు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ వచ్చేసి y = x++ అని మెన్షన్ చేసాము. x యొక్క ఇనీషియల్ వాల్యూ వచ్చేసి 10. ఈ 10 ఏదైతే ఉందో ఈ ఇనీషియల్ వాల్యూ అనేది ఫస్ట్ yలో స్టోర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ x అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో x వాల్యూ అనేది yలో స్టోర్ అయిన తర్వాత 11 అవుతుంది. నెక్స్ట్ మనం y వాల్యూని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి yలో 10 వాల్యూ ఉంది కాబట్టి 10 వాల్యూ ప్రింట్ అవుతుంది. ఈ విధంగా పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రీ ఇంక్రిమెంట్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ x = 10 అని తీసుకున్నాను. నెక్స్ట్ y = ++ ఎక్స్ప్రెషన్ కన్సిడర్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ నేను y వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి 11 ప్రింట్ అవుతుంది. అది ఎలా ప్రింట్ అవుతుందంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ వచ్చేసి y = ++xలో x యొక్క ఇనీషియల్ వాల్యూ వచ్చేసి 10 కాబట్టి ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు వేరియబుల్ కంటెంట్కి 1 వాల్యూ యాడ్ అయ్యి మనకి వాల్యూ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ 10 ఇంక్రిమెంట్ అయ్యి 11 అవుతుంది. 11 వాల్యూ వచ్చేసి వైలో స్టోర్ అవుతుంది. సో ఈ విధంగా ప్రీ ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది.
నెక్స్ట్ పోస్ట్ డిక్రిమెంట్ అండ్ అలాగే ప్రీ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి కూడా చూద్దాము. ఏదైనా ఒక వేరియబుల్కి మనం డిక్రిమెంట్ ఆపరేటర్ అప్లై చేసినప్పుడు ఆ వేరియబుల్ యొక్క కంటెంట్ నుంచి 1 డిక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం పోస్ట్ డిక్రిమెంట్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను అండ్ నెక్స్ట్ పోస్ట్ డిక్రిమెంట్ చేస్తున్నాను, దట్ ఈజ్ x మైనస్ మైనస్ అండ్ నెక్స్ట్ x వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు x వాల్యూ వచ్చేసి 9 ప్రింట్ అవుతుంది. అది ఎలా అంటే ఇక్కడ x వచ్చేసి ఇనీషియల్గా 10 తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఈ xని నేను పోస్ట్ డిక్రిమెంట్ చేస్తున్నాను. సో డిక్రిమెంట్ చేసినప్పుడు ఆ వేరియబుల్ యొక్క కంటెంట్లోంచి ఒకటి డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి 10 వచ్చేసి 9 అవుతుంది. సో x వాల్యూ అనేది 9 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీ డిక్రిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను x ఈక్వల్ టు 10 అని కన్సిడర్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్రీ డిక్రిమెంట్ చేస్తున్నాను మైనస్ మైనస్ x అండ్ దెన్ నేను x వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి నాకు 9 ప్రింట్ అవుతుంది. అది ఎలా అంటే ఇక్కడ x యొక్క ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 10, నేను ఇక్కడ డిక్రిమెంట్ చేస్తున్నాను కాబట్టి సో 10 వచ్చేసి 9గా డిక్రిమెంట్ అయ్యి మనకి 9 అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రీ డిక్రిమెంట్ అలాగే పోస్ట్ డిక్రిమెంట్కి మనకి డిఫరెన్స్ తెలియాలి అంటే మనం ఇండివిజువల్గా డిక్రిమెంట్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయలేము. ఈ వేరియబుల్ అనేది పార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అయినప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను x ఈక్వల్ టు 10 అని కన్సిడర్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ y ఈక్వల్ టు x మైనస్ మైనస్ పోస్ట్ డిక్రిమెంట్ చేస్తున్నాను నేను అండ్ నెక్స్ట్ xని ప్రింట్ చేస్తున్నాను అండ్ yని కూడా ప్రింట్ చేస్తున్నాను. సో నాకు x అవుట్పుట్ వచ్చేసి 9 అవుతుంది, y అవుట్పుట్ వచ్చేసి 10 అవుతుంది. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్లో y ఈక్వల్ టు x మైనస్ మైనస్ కాబట్టి ఇనీషియల్గా x వాల్యూ వచ్చేసి 10, ఆ 10 వాల్యూ అనేది yలో స్టోర్ అవుతుంది అండ్ దెన్ x వాల్యూ అనేది డిక్రిమెంటెడ్ బై 1. సో అంటే 9 అవుతుంది x వాల్యూ. సో మనం ప్రింట్ చేసినప్పుడు y వాల్యూ వచ్చేసి 10 అవుతుంది, x వాల్యూ వచ్చేసి 9 అవుతుంది. సో ఈ విధంగా పోస్ట్ డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రీ డిక్రిమెంట్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ x ఈక్వల్ టు 10 అని కన్సిడర్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ y ఈక్వల్ టు మైనస్ మైనస్ x. ఇక్కడ నేను ప్రీ డిక్రిమెంట్ చేస్తున్నాను అండ్ x వాల్యూని ప్రింట్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ y వాల్యూని కూడా నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ y వాల్యూ వచ్చేసి 9 అవుతుంది అండ్ x వాల్యూ కూడా 9 అవుతుంది. అది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎక్స్ప్రెషన్ వచ్చేసి y ఈక్వల్ టు మైనస్ మైనస్ x అంటే x వాల్యూ అనేది ఫస్ట్ డిక్రిమెంట్ అవుతుంది. ఇనీషియల్గా x వాల్యూ వచ్చేసి 10, ఈ 10లోంచి 1 వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి x వాల్యూ 9 అవుతుంది ఆ 9 వాల్యూ అనేది yలో స్టోర్ అవుతుంది. సో మనకి x అండ్ y వాల్యూస్ కూడా 9 అవుతాయి. ఈ విధంగా ప్రీ డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. సో ఇది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి. ఈ వీడియోలో రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ అండ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ ఆపరేటర్స్ గురించి నేను కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎంబెడెడ్ గైడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.